క్రీస్తునందు సహోదర సహోదరులకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? ప్రతిదినం ప్రభు మాట అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రభు మాటగా కీర్తనల గ్రంథం 139వ కీర్తన 14వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. ఈ వాక్యము దావీదు దేవుని పట్ల తన ఆశ్చర్యాన్ని, సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. దేవుడు తనను సృష్టించిన విధానాన్ని గుర్తు చేసుకొని తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. మన ఆధ్యాత్మికమైన విశ్వాసం దేవుని యొక్క సృష్టిలో ఉంది. ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుడు తను సృష్టించిన విధానాన్ని బట్టి ఆయన సంతోషంగా ఉన్నాడు. అందుకు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో మనం కొన్నిసార్లు మన మీద మనకు అసహ్యాన్ని, మన మీద మనకు చిరాకును పుట్టించుకుంటూ ఉంటారు. ఒకనొక దినాన ఒక అమ్మాయి తను నల్లగా పుట్టినానని ఎంతో బాధపడేది, ఎంతో కుమిలిపోయేది. అయితే ఒకరోజు బైబిల్ చదువుకుంటూ ఉంది, దేవుని వాక్యం వింటూ ఉంది. ఈ వాక్యాన్ని చదివినప్పుడు దేవుడు నన్ను నలుపుగా కాకుండా అద్భుతంగా సృష్టించాడని గ్రహించింది. నీవు నేను గ్రహించాల్సిన సంగతి ఏంటంటే, మన లోపాన్ని కాదు, దేవుడు తన అద్భుతాన్ని నిన్ను బట్టి జరిగించాడు. నీవు కలగడమే ఒక అద్భుతం, నిన్ను సృష్టించడమే ఒక ఆశ్చర్యం. దేవుని వాక్యం చెబుతుంది కదా, ఇర్మియా 1వ అధ్యాయం 5వ వచనంలో, నీవు గర్భంలో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. మనము దేవుని సృష్టిలో ఒక అద్భుతాన్ని, దేవుని సృష్టిలో మనం ఒక ఆశ్చర్యం. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ లోకము మనల్ని ఇతరులతో పోలుస్తుంది, కానీ దేవుడు మనలో ఉన్న ప్రత్యేకతను చూస్తాడు. నీలో నాలో దేవుడు ఒక ప్రత్యేకమైన ఉన్నతమైన స్థితిని పెట్టాడు, ఒక ఆశ్చర్యాన్ని పెట్టాడు. మనం కొన్నిసార్లు చదువులో రాణించలేకపోవచ్చు, కొన్నిసార్లు మన వృత్తిలో మనం రాణించలేకపోవచ్చు, కానీ దేవుడు మనలో ఒక నైపుణ్యాన్ని పెట్టాడు, ఒక ప్రత్యేకతను పెట్టాడు. అది మనం గ్రహించలేము. ఒక బాలుడు, ఒక అబ్బాయి ప్రతిరోజు స్కూల్కు వెళ్ళేవాడు, కానీ స్కూల్లో చదువులో ఆగిపోయేవాడు, వెనకబడేవాడు. కానీ ఒకరోజు తనకు చదువు చెప్పే టీచరు తనలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తింది. తను చిత్రలేఖనంలో అనగా డ్రాయింగ్లో నైపుణ్యాన్ని కలిగి ఉన్నాడని తను కనుగొని తను ప్రోత్సహించడం ప్రారంభించింది. ఈరోజు తాను ఒక ప్రత్యేకమైన ఆర్టిస్ట్ అయ్యాడు. తన చిత్రలేఖనాలు ప్రపంచంలో ఎంతో ఉన్నతంగా ముడిపోతున్నాయి. లక్షల కొనుగోలు చేసేవారు ఉన్నారు. గమనించారా? తాను చదువుకుంటున్నప్పుడు అనేకులు ఇతరులతో పోల్చాడు, అక్కడ తక్కువ వాడుగా కనబడ్డాడు. ఎప్పుడైతే తనలో ఉన్న ప్రత్యేకతను తాను గ్రహించాడో, దేవుడు తనలో పెట్టిన నైపుణ్యాన్ని తాను గుర్తించగలిగాడో, తను ఉన్నతమైన స్థానానికి ఎదిగాడు. దేవుని బిడ్డలారా, నీలో ఉన్న ప్రత్యేకత ప్రభు పెట్టినది ఉంది. ఆ ప్రత్యేకతను నువ్వు గ్రహించాలి, గమనించాలి, కనుక్కోవాలి. మన విలువ లోకంలో లేదు, కానీ మన విలువ దేవునిలో ఉంది. మనల్ని దేవుడు ఒక విలువైన వ్యక్తిగా సృష్టించాడు. అందుకే నా ప్రతిస్పందన ఎలా ఉండాలో తెలుసా? స్తుతిలో ఉండాలి. ఇక్కడ దావీదు ఎందుకు దేవుని స్తుతిస్తున్నాడు? నీవు నన్ను సృష్టించిన దాన్ని బట్టి నేను నిన్ను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను అన్నాడు. స్తుతి అనేది మన జీవితంలో భాగం అవ్వాలి. మన జీవితం దేవుని సృష్టి అయితే మన నోరు స్తుతితో నిండిపోవాలి. నేను ఎవరిలో కాదు, దేవునిలో నేను ఉండాననాలి. నేను అసాధారణమైన వ్యక్తిని. నేనెవరో తెలుసా? దేవుని పని, దేవుని చేత సృష్టించబడిన వ్యక్తిని అని నేను గ్రహించాలి. ప్రత్యేకంగా మీరు గుర్తు చేయాలనుకుంటున్నది ఏందో తెలుసా? మనం యథార్థంగా అద్భుతమైన వారం. మనం దేవుని చేతిలో ఒక అద్భుతమైన క్రియగా సృష్టించబడాం. మనల్ని మనం నిందించుకుంటున్నాము అంటే మనం దేవుని నిందిస్తున్నామని. కాబట్టి దేవుని నిందించకుండా మనలో ఉన్న దేవుని ఒక ప్రత్యేకతను మనం గుర్తిరిగి, దేవుడు మనల్ని సృష్టించినందుకు దేవుని మనం స్తుతించాలి, నైపుణ్యాన్ని కనుగొనాలి. తద్వారా దేవునికి మహిమను తీసుకుని రావాలి. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీవు అద్భుతంగా ఆశ్చర్యంగా మమ్మల్ని సృష్టించావు. ఈ లోకంలో
నాకు చూపిన అబద్ధాన్ని కాదు, నీ వాక్యము నిజమని నమ్ముతూ ఉన్నాం. నాలో ఉన్న ప్రత్యేకతను నేను గుర్తించేందుకు నాకు జ్ఞానం ఇవ్వండి. నా జీవితము నీకు స్తుతి తీసుకురావాలని కోరుకుంటూ ఉన్నాను. నిత్యము నా నోటిలో కృతజ్ఞతాస్తుతి ఉండునట్లు చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.